ఎవరంటారు ఇట్లా ఎట్లయినా అందరూ బాగున్నారండి. పుట్టినరోజులు అమ్మ ఇంకా పురుడు చేస్తే కథ వేరే ఆడేటట్టు చేతికి అన్న ఒక్క నిమిషం చేతికి నోట్ కాడ పెట్టుకుంటాడు ఆయన పెట్టుకుంటాడు. నువ్వు చేయి పెట్టి నేను ఒళ్ళు సిద్ధమడి ఎత్త నేను ఉంటాడు కానీ ఆట వేస్తే తీసుకుంటుంది మళ్ళా చాక్లెట్ కావాలి చాక్లెట్ అదే ఇస్తున్నాం ఇక్కడ ఇగో ఏది ఇది కావాలా ఇదా పువ్వా ఇగో ఇదా ఇదా పట్టుబాడుకో ఆడి ఇంట్లో దావతులకి ఎందుకు వస్తాడు, మన ఇంట్లో దావతులకి అయితే పోతాడు.
ఏంటిది మందా ఓ నిందాకు రాలేదా కలర్ పోయిందా కాదు కలర్ అయిపోయిందా ఒకసారి వదిలేసేయండి ఎట్లనైతావు గంత గంత వేస్తున్నావు నువ్వే నీ ఎక్కువనే పడుతుంది బావా ఏడిపోయినా ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు మందు అయినావా చల్లగా ఉందా మందు మంచిగా చూపి పైకి ఇట్లా లేపు ఇట్లా చూపి గ్లాస్ అడ్డంపోతున్నావు ఇటు సైడ్ ఆ చేయి పట్టుకో నీ నీకు వలగొట్టిస్తాను కావాలి ఏ నువ్వు తాగేదేందో తాత ఎంతో తాగుతున్నావు నువ్వు నీ వేషాలు సప్పరించుకుంటా పక్కకు ఒక తాత ఇట్లా పెట్టి తర్వాత వేద్దాం ఏం కట్టి నువ్వు తాగేది ఏంది అది నీకేం అర్థమవుతుందా చేదుందా మందా అయినావా డాడీ చెప్పొచ్చుగా అగో ఒప్పటది అంతా రికార్డ్ అవుతుంది బిడ్డ నీ చింత పని అవుతుంది పల్లెటూరి పిల్లగాడ పశులగా చేమొనగాడ పాలు మరచి ఎన్నాళ్ళయిందో పాల బుగ్గల జీతగాడ అందరికి అన్నం కావాలి కానీ అది పండించే రైతు మాత్రం ఎవ్వరికి నచ్చడు. మట్టి వాసన ప్రతి ఒక్కరు ఇష్టపడతారు కానీ ఆ మట్టిలో నుంచి మాణిక్యాన్ని తీసే రైతు మాత్రం ఎవ్వరికి నచ్చడు. కష్టపడాలి అంటే మాత్రం అందరికీ కష్టమే. లాభ నష్టాలను భరించి ముందుకు తెగబడి వెళ్లే వ్యక్తి మన రైతాన్న గుర్తుపెట్టుకొని జై కిసాన్. ప్రతి ఇంటికి ఒక చిన్నోడు ఉంటాడు. వానంత మంచోడు ఈ దునియాలో ఉండడు. కష్టంలో ముందుంటాడు, సంతోషంలో ముందుంటాడు, జనాల్లో ముందుంటాడు, ఎవరినైనా నవ్వించాలన్నా ముందుంటాడు, అన్నిట్లో ముందుంటాడు. మా ఇంటికి చిన్నోడిని నేనే. గుండె లోతులో తెగిన గాయమై ప్రభువు న్యాయమై వచ్చాడు.
కంచు కోటలో రాకుమారి పెదవంచులపై చిరునవ్వవుతాడు. వీడే వీడే నీ తక్షణ రక్షణ లక్ష్యకుడే. వీడే వీడే నీ లక్షల సైన్యం వీడే. పగడాల ముత్యమాల వరదల